హలో గైస్, మన ఇంట్లోనే హెల్తీగా బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. సింపుల్గా మనం బాదం పాలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని 20 బాదం పప్పులను తీసుకొని నానబెట్టుకోవాలండి. మనం జ్యూస్ అయితే ఎప్పుడు చేసుకోవాలి అనుకుంటామో అంతకుముందు ఒక 2 అవర్స్ ముందు ఈ బాదం పప్పులను నానబెట్టుకోవాలి. బాదం పప్పు మంచిగా నానిపోయిన తర్వాత బాదం మీద ఉన్న పొట్టును మొత్తం తీసేయాలి. బాదం పప్పు మంచిగా నానితే మనం పొట్టు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు బాదం పాలను చేసుకోవచ్చు అన్నాను కదా. అదేంటంటే బాదం పప్పు, షుగరు, పాలు, కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలండి. ఇంట్లోనే చేసుకోవచ్చు మనం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం బాదం పప్పులను పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం పాలు, బాదం పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం మనం ఒక ఇలాచీని వేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ మిల్క్ బాయిల్ చేసుకోవాలి. పాలను మరిగిస్తున్నప్పుడు మనం మంచిగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, అందులో నుంచి కొంచెం పాలను తీసుకొని అందులోనే 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మనం బాదం మిల్క్లో యూజ్ చేస్తే మంచి కలర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు అనేది మంచిగా పొంగొచ్చి మరిగిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఈ బాదం మిక్స్ని వేసుకోవాలి. ఇందులోనే మనకు టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకొని కలుపుకోవాలి. షుగర్ మంచిగా కరిగిపోయిన తర్వాత ఇందులోనే మనం కస్టర్డ్ పౌడర్ పాలను వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం ఉండల్లాగా అయిపోతుంది పాలు. మంచిగా కలుపుకుంటూ మనం ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకొని కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాదం మిల్క్ అనేది మంచిగా చల్లారిన తర్వాత 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగేయడం అండి. ఇందులో కొద్దిగా బాదం, జీడిపప్పులు వేసుకొని చల్లగా తాగేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను మీ అఖిల నాగేందర్.